హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ మీ జీవితం మారిపోవాలి లేదా డబ్బు కావాలి అంటే ఈ స్టోరీ పూర్తిగా వినండి. వింటే కాదు, నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఏదైనా చేయవచ్చు. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. నీ వల్ల అవుతుంది, నీవు చెయ్యగలవు. అర్థమైందా? మీరు సంపద పరులు కావడానికి డబ్బు సంపదపైనే దృష్టి నిలపండి. మనిషి తలుచుకుంటే ఎంత పెద్దదైన సమస్య క్లియర్ చేయవచ్చు, సాధించవచ్చు. మీరు ఒక గోల్ పెట్టుకోండి లేదా ఒక కోరిక పెట్టుకోండి. దాన్ని మీరు అయ్యేదాకా వదలకండి. ఎందుకు కాదో నేను చెప్తా కదా. 100% అవుతుంది. కాస్త సమయం పడుతుంది. అప్పుడే మీకు అది సాధ్యమవుతుంది. పదే పదే డబ్బుని లెక్క పెట్టండి. డబ్బుని దైవంలా భావించండి. ప్రేమించండి. అప్పుడే అది మీ వద్దకు పుష్కలంగా చేరుతుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ధనం ఎల్లప్పుడూ నా అవసరాన్ని మించి నాతోనే ఉంటుంది. ధనం ఎల్లప్పుడూ నా అవసరాన్ని మించి నాతోనే ఉంటుంది. ప్రతిరోజు చెప్పాలి, ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, వీలైనంత కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ముందుగా రాత్రి 10:30కు ఉత్తర దిక్కు ముఖాన్ని ఉంచి చెప్పండి. యూనివర్స్ ఏంజల్స్ 369, దిస్ ఈజ్ కీ అండర్స్టాండింగ్ ద యూనివర్స్. యూనివర్స్ ఏంజల్స్ 369, దిస్ ఈజ్ కీ అండర్స్టాండింగ్ ది యూనివర్స్. ప్రతిరోజు 20 నిమిషాలు చేయండి. ఫలితాన్ని రుచి చూడండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇది నేను చెప్పినటువంటి మీరు ఇలాంటి పదాలు వాడితే మీకు నెగటివ్ డిలీట్ అయ్యి పాజిటివ్ మైండ్ సెట్ కలుగుతుంది. లేవగానే ప్రతిరోజు ఉదయం ఈ రోజంతా నాకు ఆర్థికపరమైన ఆలోచనలు కలుగునుగాక, ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు మార్నింగ్ లేవగానే మీ కోరికలను మొదలుపెట్టండి. పడుకునే ముందు మీ కోరికలను మళ్ళీ మొదలుపెట్టండి. ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మీ కోరికలను గుర్తు తెచ్చుకోవాలి. అలాగే పడుకునే ముందు కూడా, నిద్రలో జారే ముందు కూడా మీ కోరికలను గుర్తు తెచ్చుకొని దాన్ని అనుభవించుకుంటూ హాయిగా కలకంటూ నిద్రపోండి. అప్పుడే మీకు అది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. నాలో ఉన్న శక్తి ద్వారానే అన్ని పనులు చేయగలుగుతున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నా అంతరంగంలోని శక్తిని, నేను ఎంచుకున్న లక్ష్యమునకు ఈ క్షణంలోని ప్రకృతితో అనుసంధానింపడుగాక. ఇది వెంటనే వాస్తవం రూపు చెందుగాక. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. తదాస్తు తదాస్తు తదాస్తు. ఇలా ప్రతిరోజు పడుకునే ముందు ప్రార్థించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను నాతో సంపదనంతా కూడి ఉన్నాను. ఇతరులకి ఇవ్వడానికి ఎంతో కలిగి ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. 100% నేను పరిపూర్ణముగా ఉన్నాను. నా పనులు అన్నీ 100% సంపూర్ణంగా పూర్తి అయినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఏమిటంటే, విశ్వం అంటే మీ యూనివర్స్ని నమ్మండి. మీ కోరికలని అడగండి. మీ ఆశల్ని కుల్ఫీ చేసుకోండి. ఏదైనా నమ్మకం పెట్టండి. నమ్మకం పెట్టినప్పుడే అవి జరుగుతాయి. నమ్మకం లేనిది మీరు ఏది చేసినా సక్సెస్ కాలేదు. సో మీరే దేవుడు అన్నీ. దేవునికి యాడ్ చేసే ముందు ఫస్ట్ మిమ్మల్ని, మీ కోరికల్ని కానీ మీకు ఏదైతే కావాలో అది గుర్తు తెచ్చుకోండి. సింపుల్ ఒకటి చెప్తా. నువ్వు చేస్తేనే నీకు 3 పూటల అన్నం వస్తుంది. అలాగే నీ దేవుడికి యాడ్ చేసినా కూడా నీవు పని చేసేది ఆగకూడదు. హార్డ్ కాకుండా ఈజీగా పని ఉండాలి. అంటే నీ మైండ్ ఉపయోగించాలి. నేను చెప్తున్నా కదా, యూనివర్స్ని ఒక్కసారి నమ్మండి. సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి, అర్థమవుతుంది మీకే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.